హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనకి సిలబస్లో ఉండేది పేపర్ 1 పేపర్ 2కి కంపల్సరీ మనకి ఏపీటెట్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్స్ ఇవన్నీ కంపల్సరీ క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? అది ఏమంటే పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్స్ కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటుంది. 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. అండ్ చాలామంది ఇది తెలియక మిస్టేక్ చేసి వచ్చేసారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో నేను మీకు ఈ టాపిక్ క్లియర్ చేసేస్తాను. ఓకే, 100% క్లియర్ అయిపోతుంది. కింద ఎంసీక్యూస్ కూడా కొన్ని మనం చూసుకుంటాం, దాన్ని కరెక్ట్ ఇవి ఎలా ఉంటుంది అనేది కొన్ని ప్రాక్టిక్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మనం టైం వేస్ట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్యాపిటలైజేషన్ రూల్స్ చూసుకున్నాం. ఈజీనా ఫ్రెండ్స్? ఓకే, మీరు కొద్దిగా ఇది ఎండ్ వరకు చూడండి. కావాలంటే కొద్దిగా స్పీడ్ ఇంక్రీజ్ చేసి చూడండి, బట్ ఎండ్ వరకు చూడండి. సో మీకు ఇది అర్థమైపోతుంది, 100% అర్థమైపోతుంది. నా ఇప్పుడు చూడండి, ఏం సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. ప్రతి సెంటెన్స్కి ఫస్ట్ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ ఉంటుంది, అంతే ఫ్రెండ్స్. ఓకేనా? ఏదైనా సెంటెన్స్ ఉంటే ఇంగ్లీష్లో చూడండి, ఇక్కడ షీ ఉంది కదా, ఎస్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓకే, కింద రాంగ్ ఉంది, పైన ఉండేది కరెక్ట్. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఎప్పుడు కూడా మనకి ప్రొనౌన్ దట్ ఈస్ ఐ సెపరేట్గా వస్తే అది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలా. ఇట్లా ఇది రాంగ్ ఇది. ఓకే, ఐ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్ ఆల్వేస్. అంటే ఏమి మధ్యలో కాదు, ఏదైనా ఇక్కడ మధ్యలో వచ్చింది, మధ్యలో అది స్మాల్ లెటర్లోనే ఉండాలి. సపరేట్గా ఐ వస్తే అది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ప్రతి సెంటెన్స్ స్టార్టింగ్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్ ఓన్లీ. దెన్ ఇప్పుడు చూడండి, క్యాపిటలైజ్ ప్రాపర్ నౌన్స్. ఓకే, సో ప్రాపర్ నౌన్ అంటే ఏమి? ప్రాపర్ నౌన్ అంటే మీ పర్టికులర్ బై ద వే నౌన్స్ అంటే ఏమి? నౌన్స్ అంటే మీరు నేమ్గా తీసుకోండి. NOUN నౌన్ని మీరు నేమ్గా తీసుకోండి. ఓకే, నౌన్ అంటే ఏం కాదు, ఏం లేదు. ఓకే, ఇట్స్ నేమ్ అనేసి. సో నేమ్స్, యువర్వి నేమ్స్, యువర్దన పీపుల్ అంటే మనుషుల పేరు. ఎక్కడైనా కానీ ఓకే, మనిషి పేరు వస్తే అది స్టార్టింగ్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కంపల్సరీ. దెన్ ప్లేసెస్, ఏదైనా ప్లేసెస్ అనుకోండి, అంటే ఏదైనా ఊరి పేరు అనుకోండి. సో ఊరి పేరు వచ్చినా కూడా ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. ఓకే, సిమిలర్లీ మంత్స్ ఏమైనా వస్తే జనవరి, ఫిబ్రవరి, ఆల్వేస్ ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. అండ్ డేస్ కూడా తీసుకోండి, మండే, ట్యూస్డే, ఫ్రైడే, అవి కూడా ఆల్వేస్. ఓకే, సో మీకు స్టార్టింగ్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. అర్థమైంది ఫ్రెండ్స్? ఓకేనా? సో చూడండి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవన్నీ బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చూసుకుంటే ఈ వీడియో మీకు కంపల్సరీ మీకు ఇంకా మైండ్లో ఫీడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, కావాలంటే. ఓకే, వీడియో పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫైన్. దెన్ ఏదైనా టైటిల్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఓకే, దాంట్లో కూడా మనకి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, డాక్టర్. ఓకే, సో డాక్టర్ DR కదా, సో D స్మాల్ d ఉండకూడదు. సో ఆల్వేస్ D వచ్చేసి మనకి క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. సో డాక్టర్ రమేష్ కానీ, సో అట్లా ఏమైనా ఉంటే మనకి D క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. సిమిలర్లీ ఏదైనా మిస్టర్ ఖాన్ అనుకోండి, ఏదైనా. ఓకే, సో ఇక్కడ కూడా మిస్టర్కి M అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ మిస్సెస్ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్, MRS అనేసి, దాంట్లో కూడా M అనేది క్యాపిటల్ లెటర్ పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రిన్సిపల్ శర్మ అంట. సో శర్మ ఆయన పేరు, సో ఆబ్వియస్లీ ఇక్కడ S అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. కానీ ఆయన ఒక ప్రిన్సిపల్, సో ప్రిన్సిపల్ శర్మ. సో ఇది కూడా ఒక టైటిల్, శర్మ సార్కి ఆయనకి ఒక టైటిల్, అది ఏమంటే ఆయన ప్రిన్సిపల్ అంట. సో అగైన్ ప్రిన్సిపల్కి P కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డాక్టర్కి మనం షార్ట్ కట్ యూస్ చేస్తున్నాం, కానీ ప్రిన్సిపల్కి షార్ట్ కట్ లేదు కదా. ఓకే, సో అందుకే కంప్లీట్ మనం రాయాలి. ఎనీహౌ, సో P అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏముందంటే క్యాపిటలైజ్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ ద కొటేషన్. అంటే మీ కొటేషన్లో ఉన్న వర్డ్లో మనం ఖచ్చితంగా కొటేషన్లోనే మ్యాక్సిమం ఇస్తారు వాళ్ళు ఎగ్జామ్లో. సో దాంట్లో వచ్చేసి మనం ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. I అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి, అది అయితే గుర్తుపెట్టుకోండి. సపరేట్గా మనం వస్తూ ఉంటే మధ్యలో వస్తే మనకి అది స్మాల్ లెటర్లోనే ఉండాలి. బై ద వే ఏదైనా ఇప్పుడు కొటేషన్లో దిస్ ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈస్ కొటేషన్స్. ఓకేనా? సో ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటాయి చూడండి, ఇవన్నీ వచ్చేసి మనకి దీని మధ్యలో ఉండేవి. దాంట్లో సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్? ఇట్లా కామర్స్ ఉంటాయి చూడండి. సో దాంట్లో ఒక సెంటెన్స్ ఉంటుంది, దాని మధ్యలో ఒక సెంటెన్స్ ఉంటుంది, అండ్ ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు పంక్చుయేషన్ రూల్ చూసుకుంటాం. ఓకే, ఫుల్ స్టాప్. ఓకే, ఎక్కడైతే అది ఏదైనా సెంటెన్స్ ఎండింగ్లో ఖచ్చితంగా ఫుల్ స్టాప్తోనే ఎండ్ కావాలి. అదే క్వశ్చన్ ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్తో ఎండ్ కావాలి. ఓకే, సో బై ద వే సెంటెన్స్ స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ S షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. ఓకే, పైన మనం డిస్కస్ చేసాం, ఇక్కడ కూడా W అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. అండ్ ఆ సెంటెన్స్ ఎండింగ్లో ఖచ్చితంగా అది ఫుల్ స్టాప్తోనే ఎండ్ కావాలా. సపోజ్ WH వర్డ్ ఏదైనా ఉంటే, ఓకే, WH వర్డ్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కానీ, వేర్ కానీ, హూ కానీ, హూస్ కానీ, హూమ్ కానీ, వెన్ కానీ, విచ్ కానీ,
ఓకే. సో ఇట్లా డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి, హౌ కానీ ఇట్లా ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, దాంతో స్టార్ట్ అయితే ఖచ్చితంగా అది మోస్ట్లీ క్వశ్చన్ లాగానే ఉంటుంది. ఓకేనా. సో దానికి ఖచ్చితంగా మనకి క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ కావాలా. అది కాకుండా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి డబ్ల్యూహెచ్ వర్డ్ కాకుండా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ. ఓకే, బాగా వినండి ఫ్రెండ్స్, కావాలంటే నోట్ చేసుకోండి. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ, డిడ్ ఆర్ డూ. ఇది కూడా దీంతో కూడా స్టార్ట్ అయితే దానికి ఖచ్చితంగా ఎండింగ్ మనకి హెల్పింగ్ వర్బ్తోనే ఉండాలి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఏదైనా సెంటెన్స్ అది నార్మల్ సెంటెన్స్ ఉంటే ఇట్ షుడ్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. ఓకే, అండ్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి మనకి ఎస్ ఉండాలా. క్వశ్చన్ ఏదైనా సెంటెన్స్ క్వశ్చన్ రూపంలో ఉంటే అది మనకి ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ కావాలా. ఓకే, అది క్వశ్చన్ అనేది మనకి డబ్ల్యూహెచ్ వర్డ్తోనే స్టార్ట్ కావచ్చు ఆర్ హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ కావచ్చు. ఓకే, దెన్ ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఏదైనా మనం ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేస్తుంటాం. ఓకే, సో ఆశ్చర్యంగా ఏదైనా మనం చెప్తే కానీ, ఓకే వండర్గా ఏమైనా చెప్తే కానీ, ఫీలింగ్స్ ఏమైనా యాడ్ చేస్తే అది ఖచ్చితంగా మనకి ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ కావాలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వావ్ ఆల్రెడీ. సో వావ్ అనేది కొద్దిగా గట్టిగా చెప్తాం, కొద్దిగా ఎక్స్ప్రెషన్ యాడ్ చేసి చెప్తాం. సో దీనికి మనం కంపల్సరీ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఉండాలి. ఓకే, సో వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఓకే, సో దీన్ని కూడా ఇది ఎట్లా అంటే మీకు డౌట్ ఉంటుంది, సార్ ఇది ఎట్లా సార్, ఇది మీకు డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అయింది కానీ ఇది క్వశ్చన్ మార్క్ ఉండాలి కదా అనేసి. యాక్చువల్లీ ఇది సెపరేట్గా సింగిల్గా రాదు ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఒక సెంటెన్స్ మధ్యలో వస్తుంది, అది చదివితేనే మనకి అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి దీనికి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలా. ఇది అయితే క్వశ్చన్ రూపంలో అయితే లేదు. ఓకే, అట్లా. నెక్స్ట్ కామా ఎక్కడ యూస్ చేస్తామంటే నార్మల్గా ఏదైనా డిఫరెంట్ మనకి ఐటమ్స్ చాలా ఉంటాయి లిస్ట్లో. ఆ లిస్ట్ మధ్యలో మనం ఆ లిస్ట్ ఒక్కొక్క ఐటమ్ కామాతో డివైడ్ చేయాలి. ఓకే, అండ్ లాస్ట్ గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే అండ్ ఉంటుంది కదా దానికన్నా ముందు కామా రాదనేసి అనుకుంటారు, దాని ముందు కామా కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్లో ఫుల్ స్టాప్తో ఎండ్ కావాలి. క్యాపిటల్ లెటర్ షుడ్ బి ఐ, అంటే క్యాపిటల్ లెటర్ ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది కూడా చూసుకోండి ఫ్రెండ్స్, ఐటమ్స్లో ఉన్నాయి చూడండి, దీనికి స్మాల్ లెటర్లోనే ఉండాలా. స్టార్టింగ్ వర్డ్ వచ్చేసి మనకి క్యాపిటల్ లెటర్లో ఉండకూడదు. అంటే యాపిల్స్కి ఏ క్యాపిటల్లో లేదు, ఆరెంజెస్కి ఓ క్యాపిటల్ లెటర్లో కాకుండా నార్మల్ లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్లోనే ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, దెన్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కామా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా బ్రేక్ ఆఫ్ సెంటెన్స్ మధ్య బ్రేక్ వస్తుంది చూడండి, అంటే కొద్దిగా దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఏదైనా మనం కొద్దిగా హాఫ్ సెకండ్ అయినా ఉంటాం చూడండి చెప్పిన తర్వాత, అక్కడ కామా వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా మనం ఎయిర్ కొద్దిగా రిలీజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ లంచ్. ఓకే, సో లంచ్ తర్వాత చూడండి కొద్ది గ్యాప్ ఉంది, లంచ్ తర్వాత ఓకే మేము ఇంటికి వెళ్ళాం. సో లంచ్ తర్వాత మేము ఇంటికి వెళ్ళామనేసి ఒక వన్ వర్డ్ ఉంది, కంప్లీట్ సెంటెన్స్ ఉంది కంటిన్యూస్గా మేము ఇంటికి వెళ్ళామనేసి. కానీ లంచ్ తర్వాత చూడండి, లంచ్ తర్వాత అనేది అక్కడ కొద్దిగా పార్షల్ ఫుల్ స్టాప్ ఉంటున్నాం, మనం హాఫ్ సెకండ్ అయినా ఉంటున్నాం. అక్కడ ఎక్కడైనా సెంటెన్స్ని మీరు చదివిన తర్వాత చూడండి, అక్కడ కొద్దిగా అంటే ఈ సెంటెన్స్ ఈజ్ డిఫరెంట్, దిస్ ఆర్ డిఫరెంట్. ఓకే, లంచ్ తర్వాత ఇది. ఓకే, ఇక్కడ మనం ఉంటున్నాం, మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే, సో ఇక్కడ మధ్యలో మనం కొద్దిగా ఉంటున్నాం, అక్కడ ఉండాలంటే మనం ఖచ్చితంగా కామా వేయాలి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా కామా వస్తుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. సో బాగా చూసుకోండి, ఏదైనా లిస్ట్ ఉంటే ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్కి కామాతో సెపరేట్ చేయండి. లాస్ట్ ఐటమ్ ముందర అండ్ వేయండి, అండ్ దాని ముందర కామా కూడా ఉండాలి. అపాస్ట్రఫీ. ఓకే, అపాస్ట్రఫీ అంటే ఏమి? అపాస్ట్రఫీ అంటే పొసెషన్ అంటే యొక్క అనేసి. రవీస్ బుక్ అంటే రవి యొక్క బుక్, అపాస్ట్రఫీ ఎస్. ఓకే, రవీస్ బుక్ అంటే రవి యొక్క ఐ లేదని ఇది అపాస్ట్రఫీ ఇది పైన కామా లేకుంటే ఇది రవీస్ అనేది ప్లూరల్గా వెళ్ళిపోతుంది, అట్లా ఉండదు, దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. సో రవీస్ బుక్ ఇది ఆల్రెడీ మీకు కొద్దిగా ఐడియా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో డూ నాట్ వరీ, ఇది డోంట్ అంటే డూ నాట్ వరీ లాగా. ఓకే, దీన్ని అపాస్ట్రఫీ అంటాం. ఓకే, దెన్ ఇన్వర్టెడ్ కామర్స్. ఓకే, సో కొటేషన్ మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది ఇది యాక్చువల్లీ ఎలా ఇస్తారంటే, యాక్చువల్లీ ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి చూడండి, దానికి క్యాపిటల్తోనే స్టార్ట్ కావచ్చు. ఓకే, పై మనం డిస్కస్ చేసాం. అండ్ దీంట్లో ఉన్న సెంటెన్స్ అయిపోయిన తర్వాత అక్కడే ఫుల్ స్టాప్ ఉండాలా. ఓకే, మీకు ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తారంటే ఎంసీక్యూస్లో ఇన్వర్టెడ్ కామర్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, క్యాపిటల్ తోటి కూడా స్టార్ట్ కావచ్చు. ఓకే, అవుతుంది అనుకోండి. దెన్ ఇన్వర్టెడ్ కామర్స్ కే తర్వాత పెట్టేసి ఫుల్ స్టాప్ లాస్ట్లో పెట్టేస్తారు, అట్లా కూడా చేస్తారు. లేదు, స్టార్టింగ్లో ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటే ఎండింగ్ షుడ్ బి ఇన్వర్టెడ్ కామర్స్ ఓన్లీ. ఆ ఫుల్ స్టాప్ దాని బిఫోరే ఉండాలి. మధ్యలో సపోజ్ ఇమాజిన్
ఈ సెంటెన్స్ క్వశ్చన్ రూపంలో ఉంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలా, ఆ తర్వాత మనకి ఇన్వర్టెడ్ కామర్స్ ఉండాలా. ఓకేనా ఫ్రెండ్స్? ఫైన్. నెక్స్ట్ వన్ కోలన్ చూద్దాం. సో కోలన్ అంటే మీ ఏదైనా ఐటమ్స్ ఓకే ఉంటే దానికి సపరేట్ చేసే ముందు మనం బిఫోర్ కోలన్ అనేసి మనం పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ సార్ ఎందుకు సార్ ఇది ఇక్కడ అంటే కామా దగ్గర డైరెక్ట్ మనం చదివినాను. సో ఇది చదవండి ఒక్కసారి. సో ఐ బాట్ అంటే నేను కొన్నాను, ఏమేమి కొన్నాను, యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్, గ్రేప్స్. సో ఇక్కడ ఐ బాట్ అనేది మనం కోలన్ పెట్టకూడదు ఫ్రెండ్స్. ఓకేనా? సో కంటిన్యూషన్ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ కంటిన్యూషన్ లేదు. చూడండి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, బ్రింగ్ ద ఐటమ్స్. ఓకే, ఐటమ్ తీసుకుంట్రా, అది ఏమనేసి పెన్, మళ్ళీ కామా, ఏ నోట్బుక్, కామా అండ్ రూలర్. ఓకే, సో ఇక్కడ మనం ఏవేవి తీసుకొని రావాలా, అది మనం ఇన్వర్టెడ్ కామా కోలన్తో మనం ఓకే మనం దాన్ని ఇక్కడ కోలన్ వేయాలా. ఓకే ఫైన్ ఫ్రెండ్స్. నా యాక్చువల్లీ ఇది రాంగ్, ఇది యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి మనకి కోలన్లో రాదు ఇది. సో రాహుల్ అనే రివర్ అంటే మీకు సిలబస్లో కూడా లేదు ఫ్రెండ్స్, ఇది నేను మోస్ట్లీ చెప్పాను. ఇది యాక్చువల్లీ పారాంథసిస్లో వస్తుంది. సో అది మీకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది సిలబస్లో కూడా లేదు. సో ఇది యాక్చువల్లీ పారాంథసిస్. సో రాహుల్ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఓకే ఎనీ. సో చెప్తాను, కావాలంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం చెప్పొచ్చు, నో ప్రాబ్లం. రాహుల్ ఢిల్లీలో ఉన్నాడనేసి, నివసిస్తున్నాడు అనేసి. సో రాహుల్ ఎవరు, నా కజన్ అనేసి. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్రాకెట్లో ఏదైనా ఉంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు, దాన్ని పారెంథసిస్ అంటారు. ఓకేనా? ఎనీహౌ అది సిలబస్లో లేదు ఫ్రెండ్స్. ఓకే ఫైన్. ఇప్పుడు కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటాం అండ్ ఎంసీ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఇస్ రవి అని ఉంది. సో క్యాపిటల్ చూడండి, ఎం స్టార్టింగ్లో ఎం క్యాపిటల్లోనే ఉండాలా. అండ్ ప్రాపర్ నౌన్ కదా నేమ్, ఇక్కడ మనం చూసాం చూడండి ఫ్రెండ్స్. ఓకే సి ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. ఇక్కడ ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాప్. అండ్ ప్రాపర్ నౌన్ పీపుల్ ఎవరైనా నేమ్స్ అనుకోండి, ఓకే ఊరు పేరు అనుకోండి, జనవరి, ఫిబ్రవరి అట్లా మంత్స్ కానీ డేస్ కానీ మనుషుల పేరు అనుకోండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్లోనే ఉండాలా. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లెటర్ స్మాల్ లెటర్లో ఉంది, క్యాపిటల్ లెటర్లో ఉండాలా. అండ్ ఇక్కడ మనిషి పేరు వచ్చింది, అది కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలా. ఓకే, సో ఇది క్వశ్చన్ ఉంది, ఫుల్ స్టాప్ కాదు, క్వశ్చన్ మార్క్తో ఎండ్ కావాలా. అండ్ డబ్ల్యూ ఓకే స్టార్టింగ్ కదా, సో అందుకే అది కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలా. ఓకే చూడండి, వావ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాప్. ఓకే, సో ఇది ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, అందుకోసం దీని తర్వాత మనకి ఓకే మనం ఎక్స్క్లమేషన్ మార్క్ ఇవ్వాలి. దెన్ ఆ తర్వాత యూ అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలా. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి సెంటెన్స్ ఎండ్ అవుతా ఉంది అనేసి మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి. మరి చెప్తాను ఇది. ఓకే, వావ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. ఓకే, ఫుల్ స్టాప్ లాస్ట్ ఉంది, నో ప్రాబ్లం. ఈ వావ్ తర్వాత మనకి ఎక్స్ప్రెషన్ కదా, సో దీని తర్వాత మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఉండాలా. అండ్ దాంతోపాటు ఫస్ట్ లెటర్ మనకి తెలుసు క్యాపిటల్ లెటర్లోనే ఉండాలా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ లెటర్ కూడా అది అయిపోయిన తర్వాత మనకి క్యాపిటల్. ఇమాజిన్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఎండింగ్ అయిపోయింది అనుకోండి. సో ఇక్కడ వరకు ఏం లేదు అనుకోండి, వావ్ అనేది ఏం లేదు. సో యూ డిడ్ అ గ్రేట్ జాబ్ నుంచి ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్, అప్పుడు ఫస్ట్ లెటర్ స్టార్టింగ్లో క్యాపిటల్లోనే ఉండాలా. అట్లా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ తర్వాత మనకి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఓకే ఓకే నెక్స్ట్. సో వి ఫస్ట్ లెటర్ క్యాపిటల్లోనే ఉండాలా. బాట్, యాపిల్స్ ఇవన్నీ స్మాల్ లెటర్స్లోనే ఉండాలా, కానీ కామాస్ పెట్టాలి. చూడండి, కామా అండ్ లాస్ట్లో ఫుల్ స్టాప్. ఓకే కదా. నా ద టీచర్ సెడ్ ఓపెన్ యూర్ బుక్స్. నా ఇది వచ్చేసి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో ఇండైరెక్ట్లో ఉంది. నా ఫస్ట్ టీ వచ్చేసి క్యాపిటల్ లెటర్లోనే ఉండాలా. ఓకే, ఆ తర్వాత టీచర్ సెడ్, టీచర్ చెప్పింది. ఓకే, ఏమని టీచర్ చెప్పింది, మీ బుక్కులు ఓపెన్ చేయండి అనేసి. ద టీచర్ సెడ్. ఓకే, ఇక్కడ కొద్దిగా ఉంటున్నాం మనం. ఓకే చూడండి, ఓపెన్ యూర్ బుక్స్ అనేది మనం స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఓపెన్ యూర్ బుక్స్ అనేది. కానీ ద టీచర్ సెడ్ ఓపెన్ యూర్ బుక్స్. ద టీచర్ సెడ్ హాఫ్ సెకండ్ ఉంటున్నాం అక్కడ. ద టీచర్ సెడ్ కూడా ఫాస్ట్లో వచ్చేస్తూ ఉంది, ఇక్కడ ఉంటున్నాం, అందుకే ఇక్కడ కామా పెట్టండి. అండ్ ఓపెన్ యూర్ బుక్స్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది, అందుకే దీన్ని టీచర్ ఏం చెప్పింది, ఎవరైనా ఏమైనా చెప్తే అది ఇండైరెక్ట్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టండి. దాంట్లో స్టార్టింగ్ లెటర్ సేమ్ ఓపెన్ ఫస్ట్ వచ్చేసి మనకి తెలిసి రూల్లో ఉంది, క్యాపిటల్లో ఉండాలా. అండ్ ఈ సెంటెన్స్ ఎండ్ అయిన తర్వాత ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్, అంటే నార్మల్ సెంటెన్స్ ఉంటే ఫుల్ స్టాప్. దెన్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఏమైనా ఉంటే క్వశ్చన్ మార్క్ ఉండేసి ఆ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇట్స్ అ బ్యూటిఫుల్ డే. సో ఐ క్యాపిటల్ లెటర్, టీ తర్వాత అపోస్ట్రోఫీ పెట్టాలా. అండ్ లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాలా. ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అప్ టు హియర్. ఇప్పుడు ఓకే కంప్లీట్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకేనా? చాలా మందికి షేర్ చేయండి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. ఫైన్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.